లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణలో మిథున్ రెడ్డి మైండ్ బ్లాక్ చేసిన ఆ 100 కోట్ల కథా కమామీసి ఏమిటి? ఆ 100 కోట్లు విజయసాయి రెడ్డి చెప్పినవేనా? రాజకేశ్ రెడ్డి మరేదైనా సమాచారం ఇచ్చాడా? అసలు మిథున్ రెడ్డి గురించి ఈడీకి రాజకేశ్ రెడ్డి చెప్పిన సమాధానం ఏమిటి? మళ్ళీ మిథున్ రెడ్డిని ఈడీ ఎందుకు విచారణ చేయాలి అని అనుకుంటోంది? పూర్తి డీటెయిల్స్ మన కుండబద్దల వీడియోలో. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నిన్న ఈడీ విచారణకు మిథున్ రెడ్డి హాజరైన తర్వాత చాలా అంశాలు తెరపైకి రావటం మొదలుపెట్టాయి. గతంలో విజయసాయి రెడ్డి సిట్టు ముందు చెప్పిన వ్యవహారమే కాకుండా మళ్ళీ 22వ తారీఖు ఈడీ విచారణలో కూడా ఆ 100 కోట్ల గురించి విజయసాయి రెడ్డి మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే అరబిందో కంపెనీ నుంచి అదాన్ డిస్టిలరీస్కి అంటే మిథున్ రెడ్డి చెప్పిన దాని మీద సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీకి ఒక 100 కోట్ల రూపాయలు అప్పిప్పించాను. ఒకసారి 60 కోట్లు, ఒకసారి 40 కోట్లు. 60 కోట్లు నాకు తెలిసి తిరిగిచ్చారు, కానీ 40 కోట్ల సంగతి నాకు తెలియదు అనే విషయాన్ని గతంలో ఎప్పుడో సిట్టు విచారణకు హాజరైన తర్వాత బయట మీడియా ముఖంగా విజయసాయి రెడ్డి చెప్పాడు. మళ్ళీ అదే వ్యవహారాన్ని ఈడీ ముందు కూడా చెప్పాడు. కాకపోతే నిన్న ఈడీ ప్రశ్నించిన ప్రశ్నల్లో కేవలం విజయసాయి రెడ్డి ఇచ్చిన 100 కోట్ల గురించే కాకుండా మీరు రాజకేశ్ రెడ్డికి 100 కోట్లు ఎందుకు ఇచ్చారు అని ఒక ప్రశ్న అడిగితే మిథున్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా కూర్చున్నాడు. మరి మౌనం అర్ధాంగీకారం అని వెనకటికి చెప్పినట్టు మరి మౌనమే సమాధానం అయితే ఇక ఈ లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర గురించి ఏమిటనేది ఆయన అంగీకరించినట్టేనా? కాకపోతే ఈ లిక్కర్ స్కామ్తో నాకు అసలు ఏ సంబంధం లేదు అని మిథున్ రెడ్డి గతం నుంచి నొక్కి వక్కాణిస్తూ ఉన్నా ఆయన అరెస్ట్ ఒకసారి జరిగింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు కానీ ఏ వ్యవహారం నడిచిందనేది మొత్తం కనపడుతోంది. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎంత ఆలస్యంగా మనీ లాండరింగ్పై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు ఈడీ కూడా సీరియస్గా ఈ విషయమై విచారణ చేస్తుంది అనగానే మళ్ళీ అరెస్టుల పర్వం ఉండొచ్చేమో అనే ఊహాగానాలు గట్టిగా వచ్చాయి. అందులో విజయసాయి రెడ్డి A5గా ఉన్నప్పటికీ ఆయన అరెస్ట్ అయితే జరగల. కానీ మిథున్ రెడ్డిని కూడా ఈడీ విచారణ చేస్తుంది అనగానే అంతిమ లబ్ధిదారు దాకా ఇది మనీ లాండరింగ్ ఎలా జరిగిందనే విషయం బయట పెట్టడం కోసమే అనేది కూడా ఒకటి వాదన వినిపిస్తోంది. అసలు లిక్కర్ పాలసీని మార్పు చేయటానికి ఒక ఎంపీకి ఏం సంబంధం అని ఈడీ ప్రశ్నిస్తే నేను మరొక ఎంపీ ఇంటికి వెళ్ళాను అంటే అప్పట్లో ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళాను అనే విషయాన్ని మిథున్ రెడ్డి చెప్పి ఏం ఒక ఎంపీ మరొక ఎంపీ ఇంటికి వెళ్ళకూడదా అని ప్రశ్నించాడు. కానీ ఈ ఎంపీ ఆ ఎంపీ గారి ఇంటి ఎందుకు వెళ్ళాడో ఆ ఎంపీ గారు ఈడీ ముందు ఏం చెప్పాడో చూసుకుంటే కనపడిపోతుంది కదా. మిథున్ రెడ్డి కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ రాజకేశ్ రెడ్డి కానీ వీళ్ళందరూ లిక్కర్ పాలసీ గురించి నాతో చర్చించటానికి మేమందరం కలిసి మాట్లాడుకోవటానికే ఒకసారి హైదరాబాద్లోను ఒకసారి విజయవాడలోను నాకు తెలియకుండా వాళ్ళు సొంతగా 2-3 సార్లు కూడా మీటింగ్ అయ్యుండొచ్చు అనే విషయాన్ని కూడా విజయసాయి రెడ్డి చెప్పాడు. మరంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అప్పుడు ఎంపీగా ఉన్నది విజయసాయి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాడు అంటే విజయసాయి రెడ్డి చెప్పింది కాకుండా మిథున్ రెడ్డి చెప్పింది ఎలా అవుతుంది? అంటే కేవలం లిక్కర్ పాలసీ గురించి చర్చించటానికే. మరి ఎంపీకి ఏం సంబంధం? ఎంపీ ఎందుకు దాంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది? ఏ సంబంధం లేని రాజకేశ్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి అక్కడ ఎందుకున్నారు? విజయసాయి రెడ్డి చెబుతున్న దాని ప్రకారంగా అయితే కొత్తగా డిస్టిలరీస్ ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిక్కర్ పాలసీని వాళ్ళు ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి గవర్నమెంట్ మద్యం దుకాణాలు పెడతారు. దాంట్లో ఏపీబీసీఎల్ వాళ్ళకి సప్లై చేస్తుంది. ఏపీబీసీఎల్కి మరి డిస్టిలరీస్ నుంచి ఆర్డర్ల రూపంలో డిస్టిలరీస్కి ఏపీబీసీఎల్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు సప్లై చేస్తారు. ఆ డిస్టిలరీస్ని కొత్తగా ఏర్పాటు చేసుకోవటానికి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేవాడు ఈ కొత్త కొత్త బ్రాండ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినవే అని. చంద్రబాబు నాయుడు ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఆయన పెట్టి ఆయన దొంగ బ్రాండ్లు తయారు చేశాడు. ఇప్పుడు వీళ్ళు వాటిని ఇక్కడ షాపుల్లో అమ్మారని చెప్పుకుంటానికి లేదు కదా. అదాన్ డిస్టిలరీస్కి 100 కోట్లు విజయసాయి రెడ్డి అప్పిప్పించాడు. ఇదే కాకుండా రాజకేశ్ రెడ్డికి మిథున్ రెడ్డి కూడా 100 కోట్లు ఇచ్చాడనే వ్యవహారం కూడా ఈ రోజున బయటకు వస్తుంటే మొత్తం అంతా కథా కమామీస్ మొత్తం అక్కడ మిథున్ రెడ్డి మైండ్ బ్లాక్ చేసే విధంగా అయి కూర్చుంది.
ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత ఈడీ కూడా మరొకసారి మిథున్ రెడ్డిని విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. మళ్ళీ విజయసాయి రెడ్డిని పిలుస్తారో లేదో తెలియదు, కానీ మిథున్ రెడ్డిని అయితే మళ్ళీ ఖచ్చితంగా పిలిచేటట్టుగా ఉన్నారు. దీంతో పాటుగా మరి మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు. అసలు రాజకేశ్రెడ్డి ముందుగానే ఈ వ్యవహారంలో ఈ సిట్టు చేతికి దొరకకుండా సిఐడి నుంచి తప్పించుకొని తిరగటానికి ఈ అధికారులు కనపడకుండా ఆయన గోవాలో కొంతకాలం, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోంచి చెన్నై ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడుతుంటే అక్కడి నుంచి పట్టుకొచ్చారు రాజకేశ్రెడ్డిని. ఇంకా ఆ తర్వాత ఈ వ్యవహారంలో రాజకేశ్రెడ్డికి చెప్పాల్సిందంతా చెప్పినట్టున్నారు. రాజకేశ్రెడ్డి కూడా చాలా విషయాలు వీళ్ళకి కూడా చెప్పినట్టుగా ఉంది. అందులోంచి బయటపడ్డ అంశాలతోటి మిగతా వాళ్ళందరూ అరెస్టులు జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద డ్రామాలు చేసి ఆయన దగ్గర ఉన్న గన్మెన్లతోటి కేసులు పెట్టించి ఈ విచారణాధికారులు నన్ను ఈప్ మీద తెగ బాదారు అన్నట్టుగా ఆయన కూడా ఒక కేసు పెట్టించాడు. అదంతా కూడా అబద్ధం అని తేలిపోయి నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు కావచ్చు, బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి పారిపోతూ పట్టుబడ్డారు. ఎందుకంటే వాళ్ళందరి మీద పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేశారు కాబట్టి ఎయిర్పోర్ట్లో వాళ్ళని ఆపేశారు. లేకపోతే కంటికి కూడా కనపడేవాళ్ళు కాదు. అసలు ఏ తప్పు చేయని వాళ్ళు పారిపోవాల్సిన అవసరం ఏంటి? మేమేం తప్పు చేయలేదు, మేము పరమ పునీతులు అని చెప్పుకుంటున్న వాళ్ళు పారిపోవాల్సిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ గట్టిగా కనపడుతుంటే, ఇక మిథున్ రెడ్డి అంశానికి వస్తే ఈయన ఎటు పారిపోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి పోలీసులకు దొరికిపోయాడు. గతంలో కూడా ఈ విచారణ చేసిన సమయంలో కూడా 2-3 సార్లు ఇదే వ్యవహారం, విజయసాయి రెడ్డి చెప్పిన వ్యవహారాన్ని సిట్టు ప్రశ్నించినా ఆయన ఏ సమాధానం చెప్పలా. ఇప్పుడు ఈడీకి కూడా అలాగనే సమాధానం చెప్పకపోయినా మరొక 100 కోట్లు అయితే తెరపైకి వచ్చాయి. ఆ విషయం గట్టిగా మిథున్ రెడ్డికి బాగా మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఇరికించేటట్టున్నారు అని. ఇప్పుడు మనీ లాండరింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఈడీ విచారణ చేస్తుంది మొత్తం అంతిమ లబ్ధిదారుకి ఏ రకంగా డబ్బు చేరింది అనేది బయట పెట్టడం కోసమే కదా. ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర, మిథున్ రెడ్డి పాత్ర, గోవిందప్ప బాలాజీ కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ్ రెడ్డి కానీ వీళ్ళ పాత్రలు కూడా చాలా ఉన్నాయి అనేది సుస్పష్టంగా కనపడుతుంది. వీళ్ళందరూ ఎవరితోటి టచ్లో ఉంటారు అంటే ఇక ఉంది జగన్మోహన్ రెడ్డితోటే. అంతిమ లబ్ధిదారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని సిట్టు కూడా భావిస్తోంది. ఆ దిశలో మరి జగన్మోహన్ రెడ్డి దాకా చేరాలి అని అంటే మనీ లాండరింగ్ విషయాన్ని ఈడీ ఖచ్చితంగా కనిపెట్టి తీరాల్సిందే. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా కేంద్రంలో అయితే సిట్టు అరెస్ట్ చేసింది అనుకోండి, చేసిన అభియోగాలు మొత్తాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అదే ఈడీ అరెస్ట్ చేస్తే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు ఆ పని చేస్తుంటే ఇప్పుడు ఈడీ ఖచ్చితంగా నెక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇందులో నిన్నైతే మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు, కానీ మళ్ళీ మరొకసారి విచారణకి వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ గట్టిగా కనపడుతుంది. మరి అప్పుడు వెళ్తే వస్తాడా, అరెస్ట్ అవుతాడా? ఇదే ఈరోజు కుండబద్దలు.